అన్న నేను ఎలాబొరేట్గా మళ్ళీ ఆర్డర్ వస్తే నేను మాట్లాడతా. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మేము కోదండరామ్ గారికో లేకపోతే అమీర్ అలీ ఖాన్ గారికో వ్యతిరేకంగా కొట్లాడింది కాదు. ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ద ఇండివిజువల్స్, ఇట్ ఈస్ అగేన్స్ట్ ది అన్కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ మేడ్ బై ద గవర్నర్. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అధికారాలను అంశాలను ఉల్లంఘించి గవర్నర్ గారు అనుసరించినటువంటి ఒక దుశ్చర్యకు వ్యతిరేకంగా ఇది ఒక రాజ్యాంగబద్ధమైన పోరు తప్ప ఇది వ్యక్తులకు వ్యతిరేకంగా పోరు కాదు. ఐ విష్ కోదండరామ్ గారికి రేవంత్ రెడ్డి గారు ఇవ్వదలుచుకుంటే ఇంకా పెద్ద పోస్టులు ఇవ్వచ్చు, అమీర్ అలీ ఖాన్ గారికి ఇవ్వచ్చు. కానీ వాళ్ళని అడ్డం పెట్టి ఇవాళ ఒక బీసీ కేసీఆర్ గారు ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీని ఎమ్మెల్సీగా పంపించిండు, దాసోజు శ్రవణ్ను. ఎరుకల బిడ్డ సామాజిక వర్గానికి చెందిన ఒక గిరిజన బిడ్డ కుర్రా సత్యనారాయణ గారిని వాళ్ళ గొంతులను కోస్తూ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ రేవంత్ రెడ్డి గారు అటు బీజేపీ తమిళసాయి గారు బీజేపీ పార్టీ వాళ్ళు ఆడుతున్న ఆటలో నేను బలిపశువు అయినా కోదండరాము తర్వాత అమీర్ అలీ ఖాన్ కూడా బలిపశు చేసిండ్రు. అండ్ దిస్ ఎండ్ ఆఫ్ ద డే ఈ మొత్తం వ్యవహారం మీరు అందుకే క్రొనాలజీ చూడాలి. నేను మీకు ఎప్పుడైనా కావాలంటే మీ క్రొనాలజీ డాక్యుమెంట్ షేర్ చేస్తా. కేసీఆర్ గారు 31 జూలై తారీఖు నాడు నామినేట్ చేసినప్పటి నుండి మొదలుకుంటే మొన్న 14వ తారీఖు నాడు వచ్చిన జడ్జిమెంట్ అంతా కనుక చూసినట్టయితే ఎట్లెట్లా మా రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసేటువంటి ఒక ప్రయత్నం అటు గవర్నర్ వ్యవస్థ అటు ముఖ్యమంత్రి వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవంతా ఎట్లా నాటకాలు ఆడినరు అనేది స్పష్టంగా కనబడుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ సత్యమేవ జయతే, రాజ్యాంగం గెలవాలని చెప్పని మేము అనుకుంటున్నాము. అండ్ వీ హోప్ దట్ సెప్టెంబర్ 17th విల్ బి ఎ బెస్ట్ డే, నాట్ జస్ట్ ఫర్ అస్. మాకేదో దీనివల్ల ఒరుగుతుంది అని కాదు, కానీ రాజ్యాంగం నిలబడాలా, రాజ్యాంగంలో ఉన్న సంప్రదాయాలు నిలబడాలా, గవర్నర్ వ్యవస్థలను ముఖ్యమంత్రి కుర్చీలను ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళు చిల్లర మల్లరగా వినియోగించుకోకుండా సుప్రీంకోర్టు ఒక గట్టి తీర్పు ఇస్తుందేమో అని చెప్పని ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ.